వెల్కమ్ టు జస్ట్ మినిట్ జీసస్ పునరుత్థాన సంగతుల్లో భాగంగా మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆరోహణకు ముందు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులు చెప్పిన గొప్ప సందేశంలో ఇది ఒకటి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. క్రైస్ట్ డిజైబుల్షిప్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. యేసుక్రీస్తు ప్రభులో తన శిష్యులు పిలిచి సువార్త పనిముట్లుగా, సాక్షులుగా, సమాజంలో దేవునికి వరమును చేసే విధంగా వారు వాడబడి ఉన్నారు. అదేవిధంగా ప్రతి తరమును కూడా విశ్వాస స్థాయి నుంచి శిష్యులుగా మారే ఆ స్థాయిలోకి ఎదగాలని దేవుడు ఆశపడతా ఉన్నారు. ఎందుకంటే నేటి అనేక సంఘాల్లో విశ్వాసులుగానే మిగిలిపోతా ఉన్నారు కానీ వారు శిష్యులుగా మారిపోవట్లేదు. అందుకే హెబ్రీ గ్రంథకర్త మీరు కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన మీరు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును. ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. దేవుని శిష్యులుగా మారాలంటే ఒక గుడ్ ఫ్రైడే రోజు విశ్వాసులకు ఒక వాక్యం ఇచ్చి వారిని సంతృప్తిపరచడం కాకుండా దేవుని పరిచర్యలో విస్తారంగా వాడుకోవాలి. హల్లెలూయా.